హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ అండ్ ఆర్ట్. అన్నంతో వడియాలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఈ వడియాలు చేయడం చాలా ఈజీ అండి. అంతేకాదు ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇవి ఒక్కసారి సమ్మర్లో చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా స్టోర్ చేసుకోవచ్చు. ఈ వడియాలను ఏ బియ్యంతో అయినా చేసుకోవచ్చు, రేషన్ బియ్యం అయినా పర్వాలేదు. నేను ఇక్కడ రాత్రి మిగిలిన అన్నంతో వడియాలు చేస్తున్నాను. మీరు కావాలంటే అప్పటికప్పుడు కుక్ చేసి కూడా ఈ వడియాలు చేసుకోవచ్చు. ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతాయి. వీటిని సైడ్ డిష్లా తీసుకున్నా చాలా బాగుంటాయి. అంతేకాకుండా ఈవినింగ్ స్నాక్స్లో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ అన్నాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ పలుకు అనేది లేకుండా ఫైన్ పేస్ట్లా చేసుకోండి. కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. వాటర్ను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఒక్కోసారి నైట్ చేసిన అన్నం ఎక్కువగా మిగిలిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇది మనకు చూడడానికి దోశ బ్యాటర్లా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది చాలా థిక్గా ఉంది కదా, దీనిలో ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకుందాం. మీరు కావాలంటే కాచి చల్లార్చిన నీళ్ళైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ నార్మల్ వాటర్నే తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది చాలా తక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే ఇది డ్రై అయిన తర్వాత ఉప్పగా అనిపిస్తుంది. తర్వాత దీనిలో 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా కొత్తిమీర, అలాగే కొంచెం జీలకర్రను కూడా వేసుకోండి. మనం కావాలంటే దీనిలో నువ్వులను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇది ఇంకా కొంచెం థిక్గా అనిపిస్తుంది కదా, ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. మనం చూసుకుని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ అనేది వేసుకోవాలి. దీనికి వాటర్ కొలత అనేది ఏముండదండి, మనం చూసుకుని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవడమే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వడియాల బ్యాటర్ రెడీ అయింది. మనం దీన్ని స్టవ్ అస్సలు యూజ్ చేయకుండానే ఈ పిండిని అనేది రెడీ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఒక మైకా కవర్ లాంటిది తీసుకుని దానిపై కొద్దిగా పిండిని వేసుకుని గరిటెతో స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం వడియాలన్నింటినీ కూడా రెడీ చేసుకోండి. దీన్ని ఎండలోనే పెట్టనవసరం లేదండి, ఫ్యాన్ కింద పెట్టి బాగా డ్రై అయిన తర్వాత కవర్ నుంచి రిమూవ్ చేసి ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే ఫ్యాన్ కిందే పెట్టానండి, ఎండలో పెట్టలేదు. నెక్స్ట్ డే మాత్రం తీసుకుని ఎండలో పెట్టుకుని అప్పుడు డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. అలా అయితే సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వడియాలు పట్టడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ రైస్ వడియాలు చేసుకోవచ్చు. ఇది ఎలాగో సమ్మర్ సీజన్ కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చాయో మాకు కామెంట్స్లో తెలియజేయండి. ఇవి నేను మార్నింగ్ 8 ఆ టైంకి అలా చేశాను. ఇవి ఈవినింగ్ కల్లా డ్రై అయిపోయాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, డ్రై అయిన తర్వాత చాలా ఈజీగా కవర్ నుండి రిమూవ్ అవుతాయి. ఇలా తీసిన తర్వాత వీటిని ఎండలో ఒక రోజంతా ఉంచుకుని డబ్బాలో స్టోర్ చేసుకోండి. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా వచ్చేస్తాయి. మీరు కావాలంటే వీటిని ఇంకొంచెం దళసరిగా అయినా పెట్టుకోవచ్చు. నేనైతే చాలా పల్చగా పెట్టాను కదా, మీరు ఇంకొంచెం దళసరిగా కావాలంటే పెట్టుకోండి. చూస్తున్నారు కదా ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాయో, బ్యాక్ సైడ్ షైనీగా. ఈ వడియాల్లో నువ్వులు వేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే కావాలంటే వాము కూడా వేసుకోవచ్చు. ఈ వడియాలను మనం పిండి ఉడకబెట్టకుండా చేసుకున్నాం కదా, వేరే మెథడ్ ఉందండి. అదైతే పిండిని ఉడకబెట్టుకుని చేసుకోవాలి. ఆ మెథడ్ ఇంకొకసారి ఎప్పుడైనా చూపిస్తాను. నేను ఇక్కడ మీకు చూపించడం కోసం కొద్దిగా వడియాలను ఫ్రై చేసి చూపిస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే అన్నంతో వడియాలు రెడీ అయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.
మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.